హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్న ఏలూరు అమ్మాయి వ్లాగ్స్. ఈ రోజు మన ఛానల్లో అందరికీ ఎంతో ఇష్టమైన నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే బ్రెడ్ హల్వాని ఫంక్షన్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. దానికోసం ముందుగా ఒక పెద్ద బ్రెడ్ ప్యాకెట్ ని తీసుకుని కట్ చేయడానికి వీలుగా సపరేట్ చేసుకోవాలి. బ్రెడ్ కి సైడ్స్ బ్రౌన్ పార్ట్స్ ఉంటాయి కదా, అవి మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా చాక్ తో అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న సైడ్స్ ఉంటాయి కదా, అవి పాలల్లో కానీ టీలో కానీ ముంచుకొని అంటే చాలా బాగుంటుంది. ఇంకా బ్రెడ్ని అయితే మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. నేను ఇక్కడ 4 ముక్కలుగా అయితే కట్ చేస్తున్నాను. ఇలా మొత్తం బ్రౌన్ పార్ట్స్ అన్ని తీసేసుకొని మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకుని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకుని మంట లో ఫ్లేమ్ లో పెట్టుకుని 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత కిస్మిస్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా గరిటెతో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. అదే కడాయిలోకి మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని నెయ్యి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు కూడా కడాయికి ఎన్ని సరిపోతాయో అన్ని పెట్టుకుని మంట లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెయ్యి ఎక్కువ లేకపోతే కొంచెం కొంచెంగా నూనె పోసుకొని ఇలా వేగిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకోండి. నేను ఇక్కడ మొత్తం నెయ్యితోనే చేశాను. మీకు వీలైతే నెయ్యితో చేయండి, లేకపోతే నూనెతో అయినా చేయొచ్చు. ఇప్పుడు కడాయిలోకి 1 కప్పు పంచదార వేసుకుని 1.5 నీళ్లు పోసుకోవాలి. మంట లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. పంచదార కరిగి 3 నిమిషాలు మరిగించిన తర్వాత వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకుని 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బ్రెడ్ పీసెస్ అనేవి మంచిగా పంచదార పాకాన్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటాయి. 3 నిమిషాల తర్వాత చూస్తే మంచిగా బ్రెడ్ పీసెస్ అనేవి పంచదార పాకాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. 3 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా గరిటెతో స్మాష్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్ కట్ అవుతాయి. ముందుగా చల్లార్చి పెట్టుకున్న 1 కప్పు పాలు పోసుకోండి. పాలు పోసుకోవడం వల్ల కోవా టైప్లో మంచి టేస్టీ ఉంటుంది. ఈ పాలు వేసుకునే ప్లేస్లో మీ దగ్గర పాలకోవా ఉంటే అది కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది రుచిగా. ఒక 3 నిమిషాలు మూత పెట్టుకుని మొత్తం అంతా కలిపేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.